సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోవాలంటూ అటార్నీ జనరల్కు లేఖ రాశారు. కోర్టు ధిక్కార చర్యల కింద అనుమతి కోసం వక్ఫ్ చట్టంపై పిటిషన్ వేసిన న్యాయవాదుల్లో ఒకరైన అనాస్ తన్వీర్ అటార్నీ జనరల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దుబే వ్యాఖ్యలు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, నిషికాంత్ దుబే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పైన, అదేవిధంగా ఏదైతే బిల్లుల పైన నిర్దిష్ట కాల పరిమితి రాష్ట్రపతికి అటు గవర్నర్ కు విధిస్తూ జస్టిస్ జేపీ పార్టీవాలా ఇచ్చినటువంటి తీర్పు పైన చేసినటువంటి రెండు వ్యాఖ్యల పైన కూడా ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయన పైన చర్యలు తీసుకునేందుకు తగిన అనుమతి ఇవ్వాలని కోరుతూ అటార్నీ జనరల్ కు ఒక ఏఓఆర్ లేఖ రాశారు. నిజానికి ఇటువంటి చర్యల పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటే అటార్నీ జనరల్ యొక్క అనుమతి అవసరం. అందుకే గతంలో కూడా ఇటువంటి ఇవి చూసాం మనం. అదేవిధంగా ఇప్పుడు నిషికాంత్ దుబే చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆయన పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సెక్షన్ 15(1)(b) కింద ఆయన పైన విచారణ జరిపే విధంగా అవకాశం ఇవ్వాలి, ఆయన పైన కేసు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ ఏఓఆర్ ఏజీ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకి ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖ పైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రతిపాదించినటువంటి మధ్యంతర తీర్పు కొన్ని 3 అంశాలకు సంబంధించి ఒక మధ్యంతర తీర్పుని ఇస్తా అంటూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక వారం రోజుల పాటు స్టేటస్ కో యథాతథ స్థితి కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా ఒక వారం రోజుల పాటు ఈ కేసును వాయిదా వేశారు. ఆ కేసులో ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఏవైతే వక్ఫ్ గా పరిగణించబడుతున్నటువంటి భూములను వాటిని అలాగే ఉంచాలి, వాటిపైన డీనోటిఫై చేయకూడదంటూ ఆ విధంగా ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బోర్డుల్లో కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా వారంతా ముస్లింలే ఉండాలి అంటూ మరొక అంశం పైన కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. మరో ముఖ్యమైన అంశం, 3వ అంశం, వీటన్నిటిపైన ఏదైతే వక్ఫ్ కు సంబంధించి ఏదైనా వివాదం వచ్చినప్పుడు కలెక్టర్ విచారణ జరిపేంత వరకు కూడా అవి వక్ఫ్ భూములు కావు అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలోని అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా చేయిస్తాము అన్న ఈ 3 అంశాలకు సంబంధించి ప్రతిపాదిత మధ్యంతర ఉత్తర్వుల పైన కూడా ఆయన నిషికాంత్ దుబే వ్యాఖ్యానించారు. ఇది దేశంలో అశాంతి అల్లర్లను సృష్టించడానికి కారణమవుతుంది. ఒకవేళ అటువంటి అల్లర్లు కనుక జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రధాన న్యాయమూర్తి వహించాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క గవర్నర్లకు రాష్ట్రపతులకు కూడా నిర్దిష్ట కాల పరిమితిలోనే వారికి పంపినటువంటి బిల్లు పైన నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్ 1 నెలలో నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ జస్టిస్ పార్టీవాలా ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు, మనంతా చూసాం. సో ఇటువంటి వ్యాఖ్యల పైన పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏఓఆర్ ఒక లేఖను అటార్నీ జనరల్ కు రాయడం జరిగింది. అయితే ఆయన దానికి అనుమతిస్తారా లేదా అని చూడాలి. అనుమతిస్తే మాత్రం నిషికాంత్ దుబేకి సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యల పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే నిషికాంత్ దుబే, బీజేపీ నేత అయినటువంటి నిషికాంత్ దుబే చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమే కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావు, పార్టీకి ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ 2 తీర్పులకు సంబంధించి కూడా కొంత బీజేపీలో కొంత వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీజేపీ నేతలంతా ఇటు సుప్రీంకోర్టు పైన న్యాయమూర్తుల పైన విరుచుకుపడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. మరి దీనిపైన రేపు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది.